సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో ఈరోజు పేద మహిళలకు ఉచిత కుట్టు శిక్షణా కేంద్రం సందర్భంగా ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయులు శ్రీ సుధాకర్ గారు, శ్రీమతి చిత్రకల్పన గారి పుత్రుడు కీర్తిశేషులు స్వర్గీయులు ఒట్టూరు సుచీర్ 3వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ ఒట్టూరు సుచీర్ గారికి ఆత్మశాంతి కలగాలని మనం అందరం లేచి నిలబడి ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తే जोहार ఒట్టూరు సుచీర్, जोहार ఒట్టూరు సుచీర్, అమర్ రహో ఒట్టూరు సుచీర్, అమర్ రహో ఒట్టూరు సుచీర్, అమర్ రహో ఒట్టూరు సుచీర్. చాలా ఉందాతనం. వాస్తవంగా మనం ఇలాంటి పేద మహిళలకు ఉచిత మిషన్లు ఏర్పాటు చేసిన మరోసారి వాళ్ళ తల్లిదండ్రులు గౌరవనీయులు సుధాకర్ గారికి, చిత్రకల్పన గారికి మన సంస్థ తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలి తెలుపుతూ అందరికీ నమస్కారం. కుసుమ సుకుమార మనస్కుడు మా మనవడు. అంటే గులాబీ పువ్వు లాంటి మృదు మధురమైన హృదయం యువకుడు సుచీర్ మా హృదయాలలో ఎల్లప్పుడూ చిరంజీవిగా, ధ్రువతారగా వెలుగొందుతూనే ఉంటాడు. ఈ 3వ వర్ధంతి కార్యక్రమం సుచీర్ని స్మరించుకునే సందర్భం. ఇక్కడ కూర్చున్న కుటుంబ సభ్యులతో పాటు అందరూ ఆ యువకుని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించే కార్యక్రమం ఇక్కడ జరగటం ఎంతో సంతోషం. పేదలకు ఎంత సేవ చేస్తే ప్రభువుకు అంత దగ్గర అవుతారని మదర్ తెరేసా అంటారు. పేదలకు ఎంత సేవ చేస్తే అంత ప్రభువుకు దగ్గర అవుతారని మదర్ తెరేసా అంటారు. ఆ పేదలకు సేవ చేస్తున్న ఈ కేంద్రం కరుణా నిలయం. ఇక్కడ ఈ కార్యక్రమ అనుమతికి అంగీకరించిన సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సురేంద్ర గారికి, ఇక్కడ ఆశీనులైన పెద్దలు ప్రసాదరావు గారు, జాఫర్ ఖాన్ గారు, మిత్రులు ప్రసన్న గారు, వీరందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒట్టూరు కుటుంబ పెద్దలు, సుచీర్ పెదనాన్నలు, పెదమ్మలు, అక్కలు, అన్నదమ్ములు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా హృదయంగా ఉంది, నిండుగా ఉంది. ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసినగా కోరుతూ సెలవు తీసుకుంటాం. సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. ఎలాంటి లాభాపేక్ష లేకుండా అందరికీ నేరుగా సహాయం అందేటట్లు లైవ్లో చూపించడం ఈ సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్రకి మంచి అలవాటు.
సురేంద్ర ఆటో నడుపుతూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం, అంటే ఒక ఆటో నడిపే కార్మికుడు ఇట్లాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయటం చాలా సంతోషం. అదేవిధంగా ఎవరైనా సరే వాళ్ళ కుటుంబంలో మంచి కార్యక్రమం కానీ, చెడు కార్యక్రమం కానీ, లేకపోతే వాళ్ళ పుట్టినరోజు కానీ, చనిపోయిన రోజు కానీ, ప్రతి ఒక్కదానికి కూడా పేద ప్రజలకు ఉపయోగపడేటట్టు సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆలోచించడం, పేదలకు ఉపయోగపడాలా మనం, ఇది మంచి ఆలోచన. ఇలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సుచిత్ వాళ్ళ తల్లిదండ్రులకి మరియు వాళ్ళ పెదనాన్నలకి, పెద్దలు కల్లయ్య గారికి, మా జాఫర్ షరీఫ్ గారికి, ప్రసాద్ గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వాళ్ళ బంధువులందరికీ, ఇక్కడ కూర్చొని ఉంటున్న పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఇలాంటి కార్యక్రమాల్లో సోషల్ మీడియాలో చూసిన వాళ్ళు కూడా తన వంతు ఏదన్నా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని తన వంతు సాయం చేయవలసిందిగా కోరుతా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు సుచీర్ వాళ్ళ ఫ్యామిలీకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ కార్యక్రమం చేపట్టడం ఒక రకంగా ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనేది నా ఉద్దేశం. యాక్చువల్గా కుర్రవాళ్ళు, పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు సరే, పిల్లలకు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఇన్స్పిరేషన్గా ఉంటుందనే ఉద్దేశంతో చాలా చక్కగా ఇవ్వడం జరిగింది. మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అంటే కేవలం సంతాప సభ ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వడము, మరియు దానికి తర్వాత కార్యక్రమం కూడా భోజనం కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది కాలనీలో. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ వాళ్ళందరూ ఒట్టూరు మరియు ఆత్మకూరు వాళ్ళ కల్లయ్య గారి వాళ్ళ వంశానికి మరొకసారి సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. గౌరవనీయులు, ఆత్మీయులు, మిత్రులు, మాన్యశ్రీ కల్లయ్య గారి మనువులు సుచేత్ జ్ఞాపకార్థముగా ఈరోజు కుటుంబ సభ్యులందరూ కలిసి మెలిసి ఆ బిడ్డ యొక్క మధురమైన స్మృతులు మరవలేరు, మరిచిపోవాలి. జాతస్య మరణం ధ్రువా అని పెద్దలు చెప్తుంటారు. అయినా కూడా మరి పెద్దల యొక్క మంచి మాటలతో, ధైర్య వచనాలతో వాళ్ళ యొక్క మనోనిబ్బరం కలిగించమని పెద్దల యొక్క నానుడి. దాంట్లో భాగంగా ఈరోజు ఆ బిడ్డ జ్ఞాపకార్థంగా ఒక మంచి పని చేయాలి, మన బాధను పక్కన పెట్టి ఆ బిడ్డ యొక్క ఆత్మశాంతి కలగాలి అంటే ఖచ్చితంగా కొద్దో గొప్ప ఇతరులకు సహాయపడాలి. ఇతరులంటే ఎవరైతే అవసరార్థులు ఉన్నారో, ఎవరైతే పేదరికములో అలమటిస్తూ ఏదైనా ఉపాధి దొరికితే బాగుండనేటువంటి మంచి లక్ష్యంతో ఈరోజు సురేంద్ర గారి దగ్గర కుట్టు శిక్షణ నేర్చుకుంటున్నారు. మరి వారికి అవసరమైన వాళ్ళకు దాదాపుగా 6 కుట్టు మిషన్లు తీసి వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళ కంటిలో వెలుగులను చూచి మేం కాదు, ఆ బిడ్డ తల్లిదండ్రులే కాదు, సుచిరు కూడా ఆత్మశాంతి పొందుతుంది, ఆ బిడ్డ కూడా సంతోషిస్తాడు. ఈ ఒట్టూరు కుటుంబ సభ్యులందరూ కూడా మానసికమైనటువంటి ప్రశాంతతను పొందగలరు. పరలోకములు ఉన్నటువంటి సుచిర్ కూడా మనస్సు ప్రశాంతత పొందగలడని చెప్పేసి ఒక మంచి లక్ష్యంతో ఈరోజు 6 కుట్టు మిషన్లను సంయుక్త సేవా సంస్థ ద్వారా పెద్దల సమక్షంలో, బిడ్డల సమక్షంలో అవసరార్థులకు ఇవ్వడం జరుగుతున్నది. ఈ లక్ష్యము చాలా చాలా గొప్పది. మనస్సును నిబ్బరత కలిగించడమే కాకుండా, మనశ్శాంతి కలిగించడం కాకుండా, ఒక కలివిడికి ఒట్టూరు కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే మాట మీద నిలబడి ఆ బిడ్డ కోసం ఎంత తగతలాడుతున్నారో, ఆ బిడ్డను ఎంత ప్రేమిస్తున్నారో, ఎంత బాధల్లో ఉన్నారో నేను గమనిస్తున్నాను. కాబట్టి ఇప్పుడే కాదు, 3 సంవత్సరాలే కాదు, 100 సంవత్సరాలైనా సరే ఆ బిడ్డ కొరతే. కానీ ఆత్మ నిబ్బరాన్ని పొంది, మనశ్శాంతి పొంది, మంచి మంచి కార్యక్రమాలు చేయడం ద్వారా మానసికమైనటువంటి తృప్తి వీళ్ళు పొందడమే కాకుండా ఆ బిడ్డ కూడా మనసును
తృప్తి పడతాడు, ఆత్మశాంతి కలుగుతుంది. ఈ మంచి పని చేసినట్టు కల్లయ్య కుటుంబం గారికి, కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ బిడ్డ తల్లిదండ్రులు కానివ్వండి, అత్తర కానివ్వండి, మెరత్తర కానివ్వండి, ఆ బిడ్డ సహోదరుల ఫ్రెండ్స్కి కానివ్వండి, అందరికీ కూడా నేను మనపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలలో అందరూ కలివిడిగా పాల్గొన్నందువల్ల కుటుంబ సభ్యులకు ఐక్యత చక్కగా అర్థమవుతున్నది. ఆ బిడ్డ మనసు తప్పనిసరిగా శాంతించగలదు. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నమస్కారం తెలియజేస్తున్నాను. అప్పుడే తీసుకోవడం, అప్పటికప్పుడే స్పాన్సర్ చేయడం, అప్పటికప్పుడే అక్కడ ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది కొత్తగా కనపడటం లేదు నాకు, ఎందుకంటే నేను చాలాసార్లు కార్యక్రమాల్లో పాల్గొని ఉన్నాను. ఈ ఒట్టూరు వాళ్ళ వంశం, అది మా అన్న కల్లయ్య గారికి అలాంటి అల్లుడు దొరకడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా వన్స్ అగైన్ సంయుక్త సేవా సంస్థ తరఫున మన ఒట్టూరు శ్రీనివాసులు గారికి, వారి సతీమణికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మా కుటుంబంలో చిరు నడకలతో నడయాడుతూ మా అందరితో బుడిబుడి అడుగులేస్తూ నడిచిన ఆ సుచీర్ జ్ఞాపకార్థం ఈరోజు చేపట్టిన సంయుక్త సేవా సంస్థ ద్వారా చేపట్టిన ఈ ఒక చిన్న కార్యక్రమానికి మీరందరూ అతిథులు అందరూ రావడం మాకెంతో సంతోషం. ఇప్పుడు మేము ఆ చిన్నారి జ్ఞాపకాలతో మేము చేసే ఈ చిరు సహాయం మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని, మీరు అది ఆసరాగా సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళగలరని ఆశిస్తున్నాము. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పుడు ఒకటే చదువుకున్నాం, మానవ సేవే మాధవ సేవ అని. అందుకని మనం చేతనైతలో అందరికీ ఎవరికైనా సహాయం చేస్తే అదే మనందరికీ మంచి చేయగలదని మా అందరి భావన. అలానే పరలోకంలో ఉన్న మన సుచిర ఆత్మ కూడా శాంతిస్తుందని మేమందరం ఈ కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొచ్చాము. అందరూ వచ్చినందుకు, పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి లాస్ట్ 3 years నుంచి ఆ బాబు పేరు మీద ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. బట్ ఆ కార్యక్రమం చేస్తూ ఇంతమందికి ఉపాధి కలుగుతుంది కదా, అది చాలా సంతోషం అనిపిస్తుంది. బట్ వాడు ఆ బాబు లేని లోటు, నాకు ఆ బాబుతో పరిచయం కొన్ని సంవత్సరాలే, కానీ పరిచయం కొన్ని సంవత్సరాలు అయినా ఆప్యాయత ప్లస్ అనుబంధం అనేది ఎక్కువగా ఉంటుంది కదా. మాకే చాలా లోటు అనిపిస్తుంది. బట్ అది వాళ్ళ తల్లిదండ్రులకు కానీ మిగతా కుటుంబ సభ్యులకి, మా కుటుంబ సభ్యులకి ఎవ్వరికీ అది తీరని కొరత. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఏదో కొద్దిగా ఆ రోజు కొద్దిగా ఆత్మశాంతి, ఆ బాబుకి ఆత్మశాంతి కలుగుతుంది, మాకు మనస్తృప్తి అనేది కలుగుతుంది. ఇలాగే ఇంకా కొన్ని సంవత్సరాలు అవ్వచ్చు, వాడి పేరు మీద చాలా కార్యక్రమాలు జరగాలి. వాడు ఏ లోకంలో ఉన్నా సంతోషంగా ఉండాలి. థ్యాంక్స్. From attending this event. I mean, I don't think there's a much better way to honor, our brother, our relative that has passed away than doing something in service of other people. There are many religions, like for example in Sikhism, in Hinduism. In many religions, they say that it's not only a great thing to serve other people, but it's also a great thing to offer people the opportunity to serve you. And that's because and that's because what people are doing here is not helping, it's not charity, it's giving people the rights that they always deserved. You are not just being helped. This was something that should have always been available to you. This is something that you should have been born with. You have a right to it, whether or not you have it right now. So for people to do God's work and for people to make sure that what God intended for everyone to have is given is actually something that does a lot of good for them, and it's an honor for people to participate in and for people who have passed away. So, yeah, okay, thank you all. మా తమ్ముడి కుమారుడు గుట్టూరు సుచిల్ 3వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన
ఈ కార్యక్రమానికి హాజరైన మీ అందరికీ, ఆశీనులైన పెద్దలకి, చిన్నలకి అందరికీ ధన్యవాదాలు. వాస్తవంగా చాలా ఇబ్బందులు ఉన్నా కూడా వాడి మీద ఉన్న ప్రేమతో, ఏది ఫోటో ఎక్కడ ఉంది, బయట పెట్టారా, ఎక్కడుంది అబ్బాయి ఉన్న ప్రేమ, వాడి జ్ఞాపకాలు మమ్మల్ని ఏదో ఒక విధంగా వీలు చేసుకొని ఇక్కడికి వచ్చేటట్టుగా తోసుకొచ్చారు. వాడు చనిపోబోయే ముందు మాకు అన్నీ రాత్రి నుంచి అన్నీ రికలెక్ట్ అయినాయి బాగా. అంటే వాడికి ఉన్నటువంటి అనుబంధాలన్నీ మేము బాగా గుర్తున్నది ఏంటంటే, చాలా ఉన్నాయి కానీ వాడు కొద్ది రోజులు చనిపోతాడనగా మేమందరం తిరుపతి టూర్ వెళ్ళాం. మాతో పాటు తిరుమల వచ్చాడు, మా పిల్లాడు, మా చిన్న కొడుకున్నాడు, మేము అమ్మాయి చిత్ర అందరం వచ్చాం. అక్కడ మేము చాలా ఈ గుండు చేయించుకునే దగ్గర వాడు చేసిన పని ఇవన్నీ గుర్తొచ్చినాయి కాదు. చాలా ఫొటోస్ ఉన్నాయి నా దగ్గర దానికి సంబంధించి, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఆ తర్వాత నేను జర్మనీ వెళ్ళిపోయాను, మా చిన్నోడి దగ్గరికి వెళ్ళాను జర్మనీ. ఒక నెల రోజులు ఉండొద్దామని వెళ్ళిన తర్వాత 1 వీకే అయింది, ఈ వార్త తెలిసింది. వెంటనే వేరే ఆలోచన లేకుండా తత్కాల్లో టికెట్ బుక్ చేసుకొని రిటర్న్ అయిపోయాం. అక్కడి నుంచి నేరుగా వచ్చాం. అంతకుముందు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటే వేదన. సరే, వాడికి అంతటితో ఉన్నది వెళ్ళిపోయాడు, దాన్ని మనం వీ కెనాట్ టేక్ ఇట్ బ్యాక్. అయితే ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల్లో ఈ వాడికి సంబంధించిన ఏదైనా కార్యక్రమాలు వాడిని చేయాలన్న దాంట్లో అమ్మాయి నాతో డిస్కస్ చేసేది. నేను కొన్ని సందర్భాల్లో కొన్ని సలహాలు ఇచ్చాను. మా వాళ్ళందరితో డిస్కస్ చేసేది అమ్మాయి, ఎవరికి తగిన సలహా వాళ్ళకి ఇచ్చి, ఆ సందర్భంలో నేను ఇట్లా ఈ సంస్థ, మీరు చేస్తున్నటువంటి సంస్థ ద్వారా సురేంద్ర చేస్తున్న ఈ సేవలు, నిస్వార్థమైన నిష్కళంకమైన సేవల్ని అమ్మాయికి పరిచయం చేశాం. ఒక విధంగా కల్లయ్య గారు అమ్మాయి పరిచయం చేశాం. ఆ రోజు నుంచి ఆమె ఈ సంస్థకు చాలా వినియోగంగా నిలబడింది. అది మీ అందరికీ తెలిసిందే. ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమం నిజంగా నేను నా పర్సనల్గా అనరాలు వీటన్నిటికంటే ఎవరికైనా ఒక కుటుంబాన్ని నిలబెట్టే విధంగా ఉపాధి కల్పించడానికి అవసరమైన పరికరాలని ఇవ్వడం అనేది వెరీ గుడ్ థింకింగ్. నేను మొదటి నుంచి దాన్ని నేను సురేంద్ర, ఎవరు చేసినా కూడా సురేంద్రాన్ని కంగ్రాచులేట్ చేస్తూ వస్తున్నాను. ఆ క్రమంలో ఇలా చేద్దామన్న ఆలోచనలకు ఆ అమ్మాయికి చెప్పడం, ఆ అమ్మాయి మా తమ్ముడు సుధాకర్తో చర్చ చేసి వాడిని ఒప్పించి ఇంత పెద్ద కార్యక్రమం చేస్తూ ఉండడం నిజంగా గర్వంగా ఫీల్ అవుతాం. మా తమ్ముడు దీనికి యాక్సెప్ట్ చేసి, సుధాకర్ యాక్సెప్ట్ చేసి అమ్మాయి ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నిజంగా గర్వపడుతుంది. మా మొదటి నుంచి కూడా మా అందరిలోనూ సర్వీస్ మోటివ్ భావాలు ఎక్కువ. మేము మరి అది మాకు జన్మతః వచ్చిందేమో తెలియదు, మా నాన్నకు కూడా ఉండేవి. ఈ కష్టపడేవాడైనా సహాయం అవసరమైన చోట మాత్రం ఖచ్చితంగా అటెండ్ అయ్యేవాడు. ఇది మాకు జన్మతః వచ్చిందేమో అనేది మా ఫీలింగు. ఎనీహో, ఇది ప్రారంభం కాదు, అంతము కాదు, చాలా ప్రయాణం ఉంది. మేము ఉన్నంత వరకు ఇలాగే కొనసాగుతాం. సమాజ సేవలో ఖచ్చితంగా మా పాత్ర మేము అందిస్తూ ఉంటాం. ఇప్పుడు మీరు తెచ్చిన ప్రపోజల్ యాక్చువల్గా వార్త రూపంగా దీంట్లో చూడటమే తప్ప దాని గురించి మీరు ప్రత్యేకంగా మా ముందు ప్రస్తావించిన సందర్భంగా నేనేం చెప్తానంటే, ఇది అందరం మేము కలిసి మాట్లాడుకొని ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఏం చేద్దాం ఏందనేది ఒక నిర్ణయం మీకు తెలియజేస్తాం. సో కొంత టైం అయితే అవసరం, ఇమీడియట్గా తీసుకునే నిర్ణయం కాదు, కొంత సమయం తీసుకుంటాం, చేస్తాం. ఎప్పుడు మీకు అండగానే మీ ఎన్నికలు మేము నిలబడతాం.
దీనికి ఇది హామీ. థ్యాంక్ యూ అంటే మాకు చేతనైనంత వరకు. తర్వాత ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జాఫర్ ఖాన్ సార్ గారికి, ప్రసాదరావు గారికి, తర్వాత మా ప్రసన్న ఆత్మీయుడు ప్రసన్నకు, మా బంధుమిత్రులకు అందరికీ, రవీంద్ర ఎస్పెషల్లీ రవీంద్ర, సుధాకర్, రవీంద్ర వీళ్ళు చాలా క్లోజ్. రమేష్, సుధాకర్, రవీంద్ర, నేను వీళ్ళందరికంటే భాస్కర్ నేను వీళ్ళందరికంటే కొంచెం ఏజ్ ఇది ఉన్నందువల్ల వాళ్ళు చాలా క్లోజ్ ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా ఒక మాట మాట్లాడితే నాకు చాలా హ్యాపీగా ఉండేది. అదొక్కటే లోటు. ఇప్పుడు వచ్చారు కాబట్టి ఒక్క మాట మాట్లాడితే బాగుంటుంది. ఇఫ్ ఏ ఛాన్స్ కమ్ రవీంద్రరా బాగుండేది. కాబట్టి ఈ కార్యక్రమం జరిగిన అప్డేట్స్ అన్నీ మా మరదలు మా తమ్ముడికి వివరించాలి. బాగా పూర్తిగా వివరిస్తుంది. నువ్వు అడిగిన విషయంలో కూడా వాడికి పూర్తిగా విషయం చెప్పి ఎంతో కొంతమేరకు మంచి సహాయాన్ని అందించాలని కోరుకుంటా ఉన్నా. మీ అందరికీ మళ్ళా పేరు పేరున మా వాళ్ళకి, బంధుమిత్రులకి అందరికీ, తర్వాత ఇక్కడికి విచ్చేసినటువంటి మావాడు చెప్పాడు దాంట్లో సహాయం చేయగలగడం, సహాయం తీసుకునే వాళ్ళు లభించడం అనే అర్థంలో ఒక వాక్యం చెప్పాడు మా వాళ్ళు. అది చాలా గొప్ప విషయం. నేను చేయగలిగే శక్తి ఉన్న తీసుకునే వాళ్ళు ఉండాలి కదా. మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే. ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తలరాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును గుంటూరు సుధాకర్ సార్కి, చిత్రకల్పన మేడంకి మాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు. నేను కలిగిరి గ్రామం నుంచి పక్కన పల్లెటూరు వెలగపాడు నుంచి వస్తున్నాను. నన్ను మా పిన్నం ఇక్కడ జాయిన్ చేసింది. నేను ఇక్కడ మేడం సహాయంతో, సార్ సహాయంతో, మేడం కూడా బాగా నేర్పిస్తున్నారు. వాళ్ళు చాలా బాగా నేర్పిస్తూ మేము నేర్చుకుంటూ ఉన్నాము. ఇక్కడ బాగా నేర్చుకుంటూ ఉన్నాము, చాలా వరకు నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ కుకింగ్ మిషన్ మాకు సారు శాంక్షన్ చేశారు. ఒట్టూరు సుధాకర్ సార్ గారికి, చిత్రకల్పన మేడం గారికి, వాళ్ళ కుమారుడు జ్ఞాపకార్థంగా మాకు ఈ కుటుంబ మిషన్ అనేది శాంక్షన్ చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు దివ్య. నేను ఇక్కడే తుఫాన్ నగర్ నుంచి కుట్టు శిక్షణ నేర్చుకోవడానికి వచ్చాను. ఈ సుధాకర్ సార్కి, సుచిత్ర మేడంకి ధన్యవాదాలు. మాకు కుట్టు మిషన్ ఇచ్చి సహాయం చేస్తున్నందుకు మేము మా కుటుంబానికి చాలా సహాయపడతాము. వారి కుమారుడు జ్ఞాపకార్థంగా సుచి సారు జ్ఞాపకార్థంగా మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన సురేంద్ర సార్కి కూడా మా ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు ప్రవళిక. నేను జమ్మలపల్లి నుంచి వచ్చి సంయుక్త సేవా సంస్థలో కుట్టు మిషన్ నేర్చుకుంటున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చిన సురేంద్ర సార్కి చాలా ధన్యవాదాలు. మాకు మిషన్ నేర్పిస్తున్న ఆయిషా మేడం గారికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ మిషన్ ఇచ్చిన సుధాకర్ సార్ గారికి, సుచిత్ర మేడం గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు
పేరు ఎస్ కుమారి. నేను జమ్మలపల్లి నుంచి వస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సురేంద్ర సార్కి, ఐటీ టీచర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మాకు మిషన్ స్పాన్సర్ చేసిన ఒట్టూరు సుధాకర్ సార్కి, చిత్రకల్పన మేడంకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను మాది జమ్మలపల్లి, మాకు అది చాలా పల్లెటూరు చిన్న. మా నాన్న కూలి పని చేసుకునేవారు. నేను రోజు ఆయన పడుకున్నప్పుడు ఏంటంటే ఆయన కాళ్ళు చేసేదాన్ని, ఆయన కాళ్ళు పగులుండేది, బాధ అనిపించేది. ఆయన ఏదో విధంగా ఆయన కూతురు పుట్టినందుకు సహాయం చేయాలనుకున్నాను. అందువల్ల అప్పుడు నాకు ఇది గురించి చెప్పారు, సంయుక్త సంస్థ గురించి చెప్పారు. అప్పుడు నేను జాయిన్ అవ్వడం జరిగింది. అసలు ఈ మిషన్ ఇస్తారని కూడా నేను అనుకోలేదు. ఇది నాకు విడిగా అయితే మేమైతే కొనుక్కోలేము, మాకు ఆ స్థాయి కూడా లేదు. మిషన్ ఈ సార్ వాళ్ళ ద్వారా వస్తుంది, నాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు.